ముందుగా గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నమస్కరిస్తూ ఈరోజు మన కార్యక్రమం లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్, మీ అందరికి వెల్కమ్. ముందుగా మూడే మూడు పాయింట్స్ చెప్తాను మీకు ఈరోజు. జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. సుషుప్తి అవస్థ తర్వాత వచ్చే దాని పేరు తురియం. అంటే మన మానవుడి జీవితము 3 దశల్లో ఉంటుంది. వాటిని అందుకే అవస్థలు అంటారు. అవస్థలు అనగానే అదేదో ఇబ్బంది అనుకోకూడదు. మనం అవస్థ అంటే శ్వాస పీల్చడం కూడా అవస్థే కదా. అంటే మూమెంట్ని అవస్థ అంటారు, అక్కడ మూమెంట్. సో ఫ్రెండ్స్, దీనిని ఈ అవస్థాత్రయాన్ని తీసుకొని అందులో ఒక చిన్న పార్ట్ని తీసుకొని, స్వప్నావస్థ అన్న చిన్న పార్ట్ని తీసుకొని దానికి సబ్కాన్షియస్ మైండ్ కనెక్టివిటీ చేసుకొని అందులో ఏం విత్తనాలు నాటితే ఎటువంటి ఫలాలు వస్తాయని పరిశోధన చేసి ఈరోజు సబ్కాన్షియస్ మైండ్ మీద ఎన్ని ప్రోగ్రాములు, ఎన్ని వర్క్షాపులు, ఎన్ని పుస్తకాలు, కోట్ల సబ్జెక్టు, డబ్బులు, అయ్యయ్య ఎంత జరిగిందో దాని మీద. భారతదేశంలో పుట్టిన ఈ అవస్థాత్రయం అన్న జ్ఞానామృతం నుంచి ఒక చిన్న నీటి బిందువే సబ్కాన్షియస్ మైండ్. దానిని అనేక కోణాల్లో పరిశోధన చేసి శాస్త్రీయ నిరూపణలో కూడా చేశారు. అంటే ఎవరికేం కావాలో అది తీసుకుంటారు. సో మనం సబ్కాన్షియస్ మైండ్ మీద కూడా 2 పాయింట్స్ చెప్పుకుందాం. ఈ అవస్థాత్రయం చెప్పే ముందు సబ్కాన్షియస్ మైండ్ మీకు చెప్తాను. సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే, కాన్షియస్ మైండ్ అంటే జాగృత అవస్థ. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఎట్లా పడితే అట్లా మాట్లాడను కదా, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే నా ముందు ఇంతమంది ప్రేక్షకులు ఉన్నారు, చాలా జాగ్రత్తగా రెస్పెక్ట్గా మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. దాని పేరే జాగృత అవస్థ, జాగ్రత్త. దాని పేరే కాన్షియస్ మైండ్, అవేర్నెస్. చూడండి, మీరు బాగా గమనించండి, ఎవరన్నా చూస్తున్నప్పుడు ఒకలా ఉంటాం, ఎవరు చూడనప్పుడు ఇంకోలా ఉంటాం. ఇది అందరూ తెలిసిందే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మొక్కజొన్న పొత్తు ఇలా పెట్టుకొని ఒక్కొక్కటి వలుసుకొని తింటాం, చాలా స్టైలిష్గా తింటాం. అది జాగృత అవస్థ, అంటే కాన్షియస్ మైండ్. అంటే చుట్టూతా సమాజం ఉంది, అందరూ చూస్తుంటారు, ఎకిలిగా ఉండకూడదు అని. ఎవ్వరు లేడనుకో, దాన్ని పళ్ళిలా పెట్టి కరకరని తిప్పేస్తాం. మిషన్ కూడా పనికిరాదు. అంటే అక్కడ ఎవరు లేరు కాబట్టి. అంటే కాన్షియస్లో మనము స్వేచ్ఛ ఉండదు, అన్కాన్షియస్ సబ్కాన్షియస్లో స్వేచ్ఛా జీవులు. ఎందుకంటే సబ్కాన్షియస్ మన రాజ్యం. చాలామంది పాటలు పాడతారు, ఎక్కడ చెప్పమంటారా? ప్రతి మనిషి అత్యంత స్వేచ్ఛగా ఉండే ప్లేసులు 2 కూడా కాదు, ఒకటే. ఎక్కడ అంటే బాత్రూమ్. ఎక్కడ పాటలు పాడినవాడు బాత్రూమ్ గడిపెట్టుకొని పాటలు ఎందుకు పాడతాడు ఆలోచించండి. ఆ బాత్రూమ్ గడిపెట్టుకోగానే అంటే లోపల నేను ఒక్కడే ఉన్నాను అన్న ఒక ఫీల్ తనకి కాన్షియస్లో శక్తినిచ్చేస్తుంది. అంటే కాన్షియస్ ఏదైతే మీరు ప్రజెంట్ చేస్తారో అదంతా సబ్కాన్షియస్ నుంచి వచ్చిందే. సబ్కాన్షియస్లో పిరిగితనంతో ఉంటే కాన్షియస్లో పిరిగితనం ఉంటుంది, సబ్కాన్షియస్లో భయం ఉంటే కాన్షియస్లో భయం ఉంటుంది. అంటే ఏ ఇత్తనం వేస్తే ఆ చెట్టు వస్తుంది. ఈ సబ్కాన్షియస్ మైండ్ అన్నది నేల వంటిది. అందులో ఒక విత్తనం వేశారనుకోండి, మామిడి టెంక నాటారనుకోండి, మామిడి చెట్టు వస్తుంది. వేప విత్తనం వేశారనుకోండి, వేప చెట్టు వస్తుంది. భూమి లోపల అన్నదేమో సబ్కాన్షియస్, పైన ఉన్నదేమో కాన్షియస్. ఇది క్లారిటీ తెచ్చుకోండి. అంటే మనం ఎటువంటి భావాలతో ఉంటామో అటువంటి ఫలితాలు ఉంటాయి. అందుకే భావాలు చాలా ముఖ్యమైనవి ఫ్రెండ్స్. అందుకే యద్భావం తద్భావతి అని కూడా అంటారు. సో మీరు ఈ విషయంలో చాలా అవేర్నెస్తో ఉండాలి. ముఖ్యంగా పిల్లల మీద ఈ దాడి జరుగుతుంది. పిల్లలు సబ్కాన్షియస్లో మనం రికార్డ్ చేసేస్తాం. అంటే సబ్కాన్షియస్లో సహజంగానే కొన్ని లక్షణాలు ఉంటాయి. అది ప్రకృతి ప్రసాదించిన లక్షణాలు. పిల్లవాడు ఉన్నాడు, వాడు పడతానేమో అన్న భయం ఉంటుంది వాడికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒక సైన్స్ ఫార్ములా ప్రకారం మనం ఉన్నాం. ఒక సిలిండర్ని మొయ్యలేం మనం. ఒక గ్యాస్ సిలిండర్ 14 కేజీలు ఉంటుంది, మనం మొయ్యలేం. ఎందుకనంటే గ్యాస్ సిలిండరు మన శరీరం కన్నా పావు ఉంటుంది. మనం 90 కేజీలు ఉన్నాం, గ్యాస్ సిలిండరు 14 కేజీలు ఉంటుంది. మొయ్యలేం మనం. మొయ్యగలము, ఎలా ఈడ్చుకుని అమ్మ నాయసాలు పడతాం. అదే ఒక చీమ
ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం, 1 గ్రామ్ బరువు ఉందనుకోండి, ఒక వడ్ల గింజ 2 గ్రాములు బరువు ఉందనుకోండి, ఆ 2 గ్రాముల బరువు వడ్ల గింజను ఎత్తుకొని వెళ్ళిపోద్ది. చూసారా? కారణం ఏంటంటే చీమ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో నువ్వు దాన్ని మొయ్యలేవు అని ఎవరు పెట్టలేదు. అది అసలు సంగతి. అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో మన మన స్వప్నావస్థలో ఆ ఉన్న ఆ ఫ్రీక్వెన్సీలో నాటేశారు, నువ్వు మైలేవు. చిన్నప్పుడు చూడండి, మనం బిందెలు తెప్పడాలు ఎత్తి మీద పెట్టుకుంటాం, వెంటనే పెద్ద పడిపోతే అమ్మ మైలేవు అంటారు కదా, అది రికార్డ్ అయిపోతుంది. ఇలాగా మన మైండ్కి ఈ సబ్కాన్షియస్లో అనేకమైన నెగిటివ్ ఫీలింగ్స్ ఇచ్చుకొని మనం ఫిక్స్ అయిపోతాం. మన వల్ల ఇంతే, మన వల్ల ఏం కాదు అని ఫిక్స్ అయిపోతాం. మీరు ఏనుగులను చూసారా? పెద్ద ఏనుగు సన్న తాడు కడతారు, గున్న ఏనుగు అంటే ఏనుగు పిల్లకి ఇంతలా చేయనేస్తారు. నేను అడిగాను మావిటి వాడిని, అదేంటి పెద్ద ఏనుగుకేమో అంతలా సన్నతాడేశారు, చిన్న ఏనుగుకేమో ఇంతలా చేయనేశారంటే, పెద్ద ఏనుగు తప్పించుకోదండి, చిన్న ఏనుగులే తప్పించుకుంటాయండి, అందుకే వాటికి పెద్ద చేయనేస్తామండి అన్నాడు ఒకసారి జూ దగ్గర. అదేంటని ఆరా తీస్తే, ఫస్ట్ పిల్ల ఏనుగు, గున్న ఏనుగు, పిల్ల ఏనుగు అంటే దానికి ఒక చైన్ వేస్తారు. ఆ చైన్ వేసినప్పుడు అదేం చేస్తుందంటే ఆ చైన్ తెంపుకొని పారిపోవడానికి ట్రై చేస్తుంది, కాళ్ళని ఇలా లాగుతుంది. లాగినప్పుడు ఆ చైన్ రాదు కదా, దాని యొక్క సబ్కాన్షియస్లో రాసేసుకుంటుంది, నా బతికింతే, నేను తప్పించుకోలేను, ఐఎమ్ సరెండర్ హియర్ అని రాసేసుకొని అది ఏమాత్రం అయినా కానీ ఒకసారి ప్రయత్నం చేస్తుంది, కాళ్ళని ఇలా అంటది, రాదు కదా, కట్టేసి ఉంటుంది కదా. ఇక అది ఇదిలించుకోవటము, లాక్కోవటము, గింజుకోవటము, ప్రయత్నం చేయడము క్రమంగా తగ్గిపోతాయి, పెద్ద ఏనుగు అయిపోతాయి. కానీ అలవాటు ప్రకారం కాళ్ళని ఇలా అంటది, అందుకని దానికి ఒక తాడేస్తారనమాట. అలవాటు ప్రకారం కాళ్ళని ఇలా అంటే పట్టుకొని ఉంటుంది కదా, ఇంకా ప్రయత్నం చేయదు. అంటే ఆ ఏనుగు యొక్క సబ్కాన్షియస్లో ఆ మావటి వాడు ఏమి రాశాడంటే నీ బతికి ఎక్కడే అని రాసేశాడు. చూసారా ఫ్రెండ్స్? ఇంకా ఏనుగు కూడా ఫిక్స్ అయిపోయింది, నేను నా బతికి ఎక్కడే అని. కానీ అప్పుడంటే ప్రయత్నం చేశాను, చైన్ తెగలేదు, ఇప్పుడు ప్రయత్నం చేద్దాం తెగుద్దేమో అని కూడా అనిపించదు దానికి. అందుకని దాని కాన్షియస్లో అంటే జాగృత అవస్థలో ఇంకా దాని బతుకు అలాగే ఉంటుంది. అదే ప్రయత్నం చేస్తే గట్టిగా తెంపితే అప్పుడు ఫెయిల్ అయితే అయ్యానేమో, ఇప్పుడు పాస్ అవుతానేమో, ఏమో అడుగు తెలుసు అని ఒక్క లాగులు అయితే తెగిపోద్ది, ఏనుగు స్వేచ్ఛ వస్తుంది. మనిషి కూడా అంతే. చిన్నప్పుడు అది చేస్తాం, ఇది చేస్తాం, అటు పరిగెడతాం, ఇటు పరిగెడతాం ఉంటారు, పెద్దవాళ్ళు తంటారు, నేను మొహం ఆడపిల్ల నోర్మయ్యి అంటారు, దాంతో ఆడపిల్ల రాసేసుకుంటుంది నా బతికింతే అని. మళ్ళీ తనకి నిజంగా తన జీవితంలో స్వేచ్ఛ వస్తుంది, తన భర్త తన పిల్లలు జీవితం అయిపోయిన తర్వాత కూడా స్వేచ్ఛ ఉంటుంది. ఒక స్త్రీకి 45-50 సంవత్సరాలు వచ్చినప్పుడు స్వేచ్ఛ వస్తుంది. తను చదువుకోవాలని చదువుకోవచ్చు, నాట్యం నేర్చుకోవచ్చు, పోనీ సంగీతం నేర్చుకోవచ్చు, పోనీ ఏమైతే చేయలేమనుకుని అవన్నీ చేయొచ్చు, అంత స్వేచ్ఛ వస్తుంది. కానీ తన మైండ్ ఏమి రాసేసుకుంది, నా బతికింతే ఆడదాన్ని రాసేసుకుంది కదా, దాంతో వాళ్ళు అలాగే ఉంటారు. కనుక ఈ సబ్కాన్షియస్ మైండ్ అన్నది కాన్షియస్ మైండ్కి ఫౌండర్. అందుకని మీ సబ్కాన్షియస్ మైండ్ని క్లీన్ చేసుకుంటే కాన్షియస్ క్లీన్ అయిపోతుంది. అలాగని చెప్పేసి నేను ప్రధానమంత్రి అయిపోవాలని రాసుకున్నారనుకోండి, ప్రధానమంత్రి అవ్వలేరు. మళ్ళా అంటే పరిమితులు ఉంటాయి దానికి కూడా. అసలు ముందు నీ మొహంలో నువ్వేమవుతావు అంటది, అక్కడితో అయిపోతుంది. కనుక ఇది ఎలా చెప్పుకోవాలంటే, కొంతమంది ఈ సబ్కాన్షియస్ ఫార్ములాను ఉపయోగించుకొని అర్థం లేని విషయాలు కూడా చెప్పారు. నాకు తెలిసిన ఒక మిత్రుడు అలాగే ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే, నేను భారతదేశ ప్రధాని అవ్వాలి అని ఒక బుక్ చదివేసి పెట్టేసుకున్నాడు. ఈ బోల్డ్ అని పుస్తకాలు వచ్చేసిన మార్కెట్లో, ఈ సబ్కాన్షియస్ మీద వచ్చిన పుస్తకాలు ఎక్కడ రాలేదేమో, నా కర్మ, నేను ఇవాళ ఆ సబ్జెక్టే చెప్పాల్సి వస్తుంది. అందుకని దీని మీద ఎక్కువ చెప్పను, నేను అవస్థాత్రయం చెప్తాను మీకు, అది సూపర్. సబ్కాన్షియస్ మైండ్ మీద ఎన్ని పుస్తకాలు, ఎన్ని వర్క్షాపులు, అబ్బాబ్బా పిండి పారేశారు జనాల్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరుతో. సరే, ఎవడు గోల ఆడిది, నాకు వాళ్ళని విమర్శించే ఆలోచన నాకు లేదు. ఆ ఫ్రెండ్ ఏం చేశాడు, ఆ బుక్ చదివాడు. నీ సబ్కాన్షియస్ మైండ్లో నువ్వు ఏది ఫిక్స్ చేస్తే అది వాస్తవం అవుతుంది. నిజమే, అది కరెక్టే. యద్భావం తద్భవతి. వీడు నేను ప్రధానమంత్రి అవ్వాలని పెట్టుకున్నాడు, ఇంకంతే. నన్ను కలిశాడు, మంచిది నాయన అనాలి, ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకున్నాను, ఇంకేమంటాం, అలాగే నాయన అన్నా. వాళ్ళ ఊర్లో కౌన్సిలర్గా పోటీ చేశాడు. ముందు నేను అన్నాను, ప్రధానమంత్రి అవ్వాలంటే ముందు నువ్వు కౌన్సిలర్ అవ్వాలి కదా, ఇవన్నీ ఒక్కొక్క మెట్లు ఎక్కువ, నువ్వు వెళ్ళు, ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలా. ఓకే, ఏం జరగచ్చు. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఒకప్పుడు చాయ్ వాలా అన్న విషయం అందరూ తెలిసిందే కదా, అప్పుడు ఎవడో నవ్వేవాళ్ళు ఆయన్ని,
ఏమో అన్నాను. 4 రోజుల తర్వాత అతను ఒక వాళ్ళ ఊర్లో కౌన్సిలర్స్, వార్డు కౌన్సిలర్స్ ఉంటాయి కదా, అందులో పోటీ చేశాడు. వాడికి 3 ఓట్లు వచ్చినాయి. ఒకటి ఆయనది, ఒకటి వాళ్ళ ఆవిడది, ఒకటి వాళ్ళ అమ్మది, అంతే. ఎవడు ఓటేలా. దాంతో అతని సబ్ కాన్షియస్ మైండ్కి కాన్షియస్ మైండ్ ప్రశ్న వేసింది, నీ బొందరా అని. దాంతో అతని జీవితం కథం. అంటే సబ్ కాన్షియస్ మైండ్లో నిర్ణయించినంత మాత్రాన కాన్షియస్లో జరగదు ఫ్రెండ్స్. కాన్షియస్లో జరిగే విజయాలని, దానికి అపజయాలని దానికి అందించాలి. అందుకని నేను ఈ కాన్షియస్ సబ్ కాన్షియస్ గోల వదిలేసి మీకు చక్కగా స్పిరిచువల్ లాంగ్వేజ్లో చెప్తాను. అవస్థాత్రయం భారతీయ సనాతన ఋషి తత్వంలో ఉన్న సత్యం అది. దాన్ని తీసుకెళ్ళి ఆ పదాలను పెట్టి దానికి ఒక మేకప్ వేసి దానికి ఒక అందమైన షర్టు దొరికి దానికి కొన్ని 4 ఇంగ్లీష్ పేర్లు తగిలించి చెప్పారు. ఋషితత్వంలో ఏ కాన్షియస్ ఏ సబ్ కాన్షియస్ స్ట్రాంగ్ లేకుండా అంతంత వర్కులు చేశారు, అంతంత సృష్టించారు, అంతంత సాధనలు చేశారు, అంతంత అద్భుతాలు సృష్టించారు చెప్పండి. కనుక సబ్జెక్టు పదాలు పక్కన పెట్టండి. అందుకని మీకు ఈరోజు సింపుల్గా అవస్థాత్రయం మన భారతీయ సనాతన సాంప్రదాయ సత్యం ఇది. అందులో 3 ఉంటాయి. జాగృత అవస్థ కాన్షియస్ మైండ్, స్వప్నావస్థ సబ్ కాన్షియస్ మైండ్, లేదా దాని పేరు సుప్త చేతనాత్మకం, తెలుగులో అలా కూడా చెప్పుకోవచ్చు. సరే, ఈజీ పదాలు పెట్టుకుందాం. సబ్ కాన్షియస్ 3, సుషుప్తి అవస్థ అన్కాన్షియస్ 3 దశలు. జాగృత అవస్థ ఎంత చక్కగా ఉన్నాయి చూడండి పదాలు. ఆ సబ్ కాన్షియస్ అది పక్కన పెట్టేసి ఇందులో చెప్తా. జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ 3 దశలు. జాగృత అవస్థలో ఇప్పుడు ఉంటారు. ఇప్పుడు జాగృత అవస్థ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం, ఫుల్ నటన. సావిత్రి ఏమనికి వస్తుంది మన దగ్గర, మనం నటించినట్టు సావిత్రి అక్కడ నటిస్తుంది. బ్రహ్మాండంగా నటిస్తాం. ఊరంతా తిరిగి ఇంటికి రాగానే భార్య దగ్గర భర్త ఏమి నటిస్తాడో, వంట మార్చి భార్య ఏమి నటిస్తుందో, తెల్లారు లేచి ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ఏమి నటిస్తుంటారు భార్య భర్తలు. ఇక పిల్లలు అయితే చెప్పక్కర్లా, వాడు ఎంత అమాయక మొహమెట్టిలో చూస్తాడో. న్యాచురల్గా ప్యూర్గా ఉండేది మంత్స్ బేబీసే, వాళ్ళు చాలా ప్యూర్గా ఆటెడ్గా ఉంటారు, వాళ్ళకి రాదు అది. అంటే జాగృత అవస్థ నీకు నేర్పిస్తుంది, ఒరే బాబు ఇలా ఉండకపోతే కథం అయిపోతావని. అందుకని అక్కడ రకరకాల యాక్టివిటీస్ మేము నేర్చుకుంటాం సమాజం నుంచి. అందుకని జాగృత అవస్థలో జాగ్రత్తగా ఉంటాము, అది మ్యాటరు. జాగ్రత్తగా ఉండకపోతే ఖర్చు అవుతాం కాబట్టి అది ప్రకృతి సహజంగా వస్తుంది, అది దాన్ని ఎవడు మార్చలేదు. ఇక రెండోది స్వప్నావస్థ. ఇంద్రియాలన్నీ పనిచేస్తుంటాయి జాగృత అవస్థలో. స్వప్నావస్థలో ఇంద్రియాలు పనిచేయవు కానీ మనసు పనిచేస్తుంటుంది. అందుకే అవన్నీ స్వప్నాల రూపంలో వస్తుంటాయి. మీరు చూసిన దృశ్యాలు, మీరు విన్న మాటలు, మీరు అవి ఇవి అన్ని దృశ్యాల్లో వస్తుంటాయి. అది స్వప్నావస్థ. 3 సుషుప్తి అవస్థ. అసలు అక్కడ ఏమీ ఉండదు, మీరు ఉండరు. శరీరం పనిచేయదు, మనసు పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు. అక్కడ జీరో స్టేటస్లో ఉంటారు. దాని పేరే సమాధి అని కూడా అని చెప్పచ్చు. సాధన ద్వారా వెళ్తే సమాధి, నిద్ర ద్వారా పోతే యోగ నిద్ర, రకరకాల పేర్లు. అది చాలా స్వల్ప కాలంలో ఉంటుంది. ప్రతిరోజు ప్రతి మనిషి తన స్వల్ప కాలంలో ఆ సుషుప్తి అవస్థలో ఉంటాడు. ఆ అన్కాన్షియస్ స్టేజ్లో సెమీ కోమాలో ఉంటాడు. అంటే సెమీ కోమా అంటే తెలుస్తుంటుంది, అవయవాలు పనిచేయవు, కానీ అక్కడ అసలు అన్ని పనిచేస్తుంటే జీరో స్టేటస్లో ఉంటారనమాట. ఓకే, దాని పేరు శూన్యం, మహాపరిశూన్యం అని కూడా అంటారు. అంటే సాధన ద్వారా వెళ్ళి అన్నీ తెలుస్తున్నాయి, అన్నీ పనిచేస్తున్నాయి, కానీ దాన్ని ఆడ నిగ్రహించగలగడమే సమాధి స్థితి. అది చాలా సాధనలో టాప్ స్థితి. సో ఇప్పుడు మనం 3 దశలు చెప్పుకున్నాం. జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలో ఒక్కొక్క దశకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క ప్రత్యేకత మరొక దాని మీద ఆధారపడి ఉంటుంది. సుషుప్తి అవస్థలో వచ్చిన జ్ఞానము స్వప్నావస్థలోకి వస్తుంది. స్వప్నావస్థలో చూపించిన జ్ఞానం, నాటిన విత్తనము జాగృత అవస్థలోకి వస్తుంది. ఇంటర్లింక్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ మూట కడితే తయారైంది తురియం. తురియం అంటే అది ఈ 3 ద్వారా నేర్చుకున్న దాన్ని చూపించేది. సరే, దాన్ని పక్కన పెడదాం, ముందు అవస్థాత్రయం చూద్దాం. సో జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలో మొదటి పాయింట్ జాగృత అవస్థలో అవేర్నెస్ అంటాం. దాన్ని చేయి కాలింది అనుకోండి, ఒర్రే ఇంట్రా నాకు బుర్ర పంచలేదు అంటాం. చూసారా, అంటే అక్కడ అవేర్నెస్ లేదనమాట. అంటే సుషుప్తి అవస్థలో ఏమైతే కనెక్ట్ అయ్యారో, ఏ వరల్లో అయితే మీరు నేర్చుకున్నారో, ఇంకా చెప్పాలంటే జాగృత అవస్థలో శరీరానికి సంబంధించిన శక్తి ఉంటుంది, స్వప్నావస్థలో మెదడుకి లేదా మనసుకు సంబంధించిన శక్తి ఉంటుంది, సుషుప్తి అవస్థలో ఆత్మకు సంబంధించిన శక్తి ఉంటుంది.
ఆధ్యాత్మిక శాస్త్రీయ పరిశోధనల్లో జాగృతావస్థ మీద, స్వప్నావస్థ మీద ఎక్కువ మైండ్ పెట్టారు, కానీ సుషుప్తి అవస్థ మీద చాలా పెట్టాల. సుషుప్తి అవస్థ మీద సనాతన ఋషులు పెట్టారు. అందుకే వాళ్ళు నిశ్చలంగా నిరంతరం ఆ సమాధిలో ఉండేసి, ఆ సమాధిలో సినిమాలన్నీ చూసి, ఆ సమాధిలో జ్ఞానామృతాన్ని పొంది దాన్ని ఫిల్టర్ చేసి స్వప్నావస్థకు తీసుకొచ్చి, స్వప్నావస్థలో విత్తనం నాటితే అది జాగృత అవస్థలో యోగత్వంగా మారుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే సుషుప్తి అవస్థ 3వ దశ విత్తనం అయితే, స్వప్నావస్థ నేల అయితే అంటే నాటిందైతే, జాగృత అవస్థ చెట్టు. చూసారా? అంటే మనం సుషుప్తి అవస్థను సరి చేస్తే స్వప్నావస్థ సరి అవుతుంది, స్వప్నావస్థ సరి అయితే జాగృత అవస్థ సరి అయిపోతుంది. మొత్తం సినిమా అంతా అయిపోయింది. ఇంకేంటి? ఈరోజు కూడా ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, సుషుప్తి అవస్థలోకి వెళ్లకుండా చాలామంది స్వప్నావస్థ అంటే సబ్ కాన్షియస్ మైండ్ని రిపేర్ చేసుకుంటున్నారు అందరూ. ఆధ్యాత్మిక వ్యక్తులు కూడా నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా అందంగా ఉన్నాను, నేను చాలా చక్కగా ఉన్నాను, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను అంటున్నారు. అంటే తన సుషుప్తి అవస్థ మూలంలోకి వెళ్ళకుండా, అంటే టెంకి నాటకుండా మొక్కొత్తది అంటున్నారు. వచ్చిందా? ఎవడో ఒకళ్ళిద్దరికి వచ్చి ఉండొచ్చేమో, ఇంకో మొక్కేదో. కనుక ఫ్రెండ్స్, సుషుప్తి అవస్థను పట్టుకోండి. అన్కాన్షియస్ సమాధి దాని పేరు. అందుకే స్పిరిచువాలిటీ అద్భుతమైంది. ఇంకా అర్థమైనా చెప్తాను మీకు. ఒక ఆమెకు అనారోగ్యం. నేను వెళ్ళేటప్పటికి చాలా బాధల్లో ఉంది. ఆ కేసు నా దగ్గరకు వచ్చింది. ఏం చేస్తున్నావు అన్నాను. రోజు ధ్యానం చేస్తున్నాను అండి. వెరీ గుడ్, ఇంకేం చేస్తున్నావు అన్నాను. సార్ నాకు రోజు సంకల్పం మాత్రం చేస్తున్నాను సార్ అంది. ఏం చేస్తున్నావు? నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను చక్కగా ఉన్నాను, నేను చైతన్యంతో ఉన్నాను, నేను ఉన్నతంగా ఉన్నాను, నేను డబ్బుతో ఉన్నాను, నేను సంపదలతో ఉన్నాను. ఓకే, సబ్ కాన్షియస్ మైండ్లో ఇస్తున్న ఫీడింగ్స్ అవన్నీ కాన్షియస్లోకి వచ్చేస్తాయి. నిజమే, అది సత్యమే. కానీ సబ్ కాన్షియస్ మైండ్లో నువ్వు ఎక్కడి నుంచి ఫీడింగ్ ఇస్తున్నావు అది చెప్పండి నాకు ఫస్ట్. సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడింగ్ ఇస్తున్న మీరు కాన్షియస్లో నుంచి ఇస్తున్నారు. కాన్షియస్లో నుంచి సబ్ కాన్షియస్ మైండ్లో ఎలా ఫీడింగ్ ఇస్తారు? అది ఎలా సక్సెస్ అవుద్ది? కేవలం నోటి మంత్రం ద్వారానే ఉంటుంది. అలా అయిన వాళ్ళని చూపించండి. పోనీ 4 రోజులు బాగుంటారు, ఓకే, బాగుంది అనిపిస్తుంది, మీ కాళ్ళనే బాగుంది అనిపిస్తుంది. నాకు ఆ మేడం కలిసింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్, చాలా అందంగా ఉన్నాను సార్, చాలా సౌందర్యంతో ఉన్నాను సార్ అందే. అంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడింగ్ కాన్షియస్లోంచి చేయకూడదు. అది నేను చెప్తుంది. నేను సూత్రం తప్పు పట్టట్లా, సబ్ కాన్షియస్ సూత్రాన్ని తప్పు పట్టట్లా. మీరు కాన్షియస్లోంచి సబ్ కాన్షియస్ చేస్తున్నారు, దాన్ని తప్పు పడుతున్నా. అన్కాన్షియస్లోంచి కాన్షియస్ సబ్ కాన్షియస్ చేయండి, అప్పుడు పడుద్ది కరెక్ట్గా, దిగుద్ది లోపల విత్తనం, అప్పుడు వస్తుంది వృక్షం. ఈ చిన్న ఫార్ములా తెలియట్లా చాలామందికి. అందుకని కాన్షియస్ ఫీడింగ్, నేను అద్భుతం, నేను సౌందర్యం, నేను మహా సౌందర్యం. ఎవడున్నాడు? మీరు అనుకుంటే సరిపోదు. ఒక అమ్మాయి ఉంది, నల్లగా ఉంటుంది, ముక్కు దెబ్బగా ఉంటుంది, నేను అందంగా ఉన్నాను అనుకో నువ్వు రోజు అని ఒక మాస్టర్ చెప్పాడు. ఈ మధ్య చాలా చక్కగా ఉంది, బాగానే ఉంది, దూకుంది, కలర్ ఎక్కడికి పోద్ది? ఆ ముక్కు అడిగి పోద్ది, రంగు అడిగి పోద్ది. సార్ నేను అనుకున్న కాడి నుంచి ఎంత అందంగా తయారయ్యాను చూడండి సార్ అందే. అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉన్నావు, నువ్వు ఏం తడ ఉన్నావు? నా కళతో చూడండి సార్, నీ కళతో నేను ఎందుకు చూడాలి నా బొందా? అందుకని ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కాన్షియస్ జాగృతావస్థలో పర్ఫెక్షన్ కావాలంటే మీరు స్వప్నావస్థలోకి వెళ్ళకండి, సుషుప్తి అవస్థలోకి వెళ్ళండి. అక్కడ చేయండి. మూలంలోకి వెళ్ళి ఏదైతే నాటుతారో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సబ్ కాన్షియస్లో చాలామంది విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. మీరు అనుకుంటున్నారు వాళ్ళు మూలంలోకి వెళ్ళారు. ఆ మూలం పేరే ధ్యానము. అందుకే నేను మీకు ఇంకా సింపుల్గా చెప్తున్నాను. ఎప్పుడైనా మీరు ఏమైనా సాధించాలి అనుకుంటే ఒకటే అర్థం, ఏదైనా సాధించాలని మీకు అనిపిస్తే ఫస్ట్ ఎందుకు అని క్వశ్చన్ వేసుకోండి. ఎందుకు సాధించాలి? ఇందాక అన్నాడు ప్రధానమంత్రి అవ్వాలండి అన్నాడు. నేను ఎందుకు అవ్వాలన్నా? నువ్వు ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? అంటే ఆ పుస్తకంలో చదివేశానండి, ఏదంటే అది అయిపోద్ది, ఏదంటే అది అయిపోద్ది. దానికి నీ జీవితాన్ని ఎందుకు ఫణంగా పెడుతున్నావు? నేను ఐఏఎస్ అవ్వాలండి, ఎందుకు ఫణంగా పెడుతున్నావు? నువ్వు ఫస్ట్ నీ మూలంలో ఏముందో పట్టుకోరా బాబు. అది నేను చెప్తుంది. మీరు మూలం జోలి వెళ్ళకుండా పైన అంతా కొట్టుకొని వస్తున్నారు అందరూ.
ఆధ్యాత్మిక వ్యక్తులు పోనీ మామూలు వ్యక్తులు అంటే ఏదో సంకల్పాలు చేస్తారు, లేకపోతే ఇంకోటి అనుకుందాం. వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తారు, అక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులో చెప్తాడు, నేను అద్భుతంగా చదువుతున్నాను అని చెబుతాడు వాడికి. నాకు ఒక కథ బాగా ఇష్టం, ఎప్పటికీ నాకు ఆ కథ చాలా ఇష్టం. అదేంటంటే నక్క కథ అన్నమాట. ఒక నక్క ద్రాక్ష పళ్ళ తోటలోకి వెళ్ళింది ఇంకొక నక్కను తోడు తీసుకొని. ఏ నక్క బి నక్కను తీసుకొని వెళ్ళింది. ఏ నక్కేమో నా స్టూడెంటు, బి నక్కేమో సబ్ కాన్షియస్ ట్రైనింగ్ అయిన స్టూడెంటు, ఏ నక్కేమో అన్కాన్షియస్ ట్రైనింగ్ అయిన స్టూడెంట్, అంటే నా స్టూడెంట్. నేను అన్కాన్షియస్ ట్రైనింగ్ చేస్తాను, సబ్ కాన్షియస్ ట్రైనింగ్ ఇవ్వను నేను. పదా నీ మూలంలోకి వెళ్ళు, నీ పూర్ణంలో చూసుకో, నీ చైతన్యంలో చూసుకో, ఏముందో చూడు, దాన్ని చేయి, ఇక్కడ సక్సెస్ అవుతావు. ఏం లేదో చూడు, అది వదిలే, అయిపోయింది. లేని ఎందుకు చేయాలి అసలు? లేని ఎందుకు తగిలించుకోవాలి? ఉన్న ఎంపిక చేసుకొచ్చిన డిజైన్ ఒకటైతే లేని డిజైన్ మీరు ఎందుకు తగిలించుకోవాలి ఫ్రెండ్స్? అది ఎంత నష్టం చేస్తుందో తెలుసా మీకు లైఫ్ని? ఈ చిన్న సూత్రం తెలియక చాలామంది సంకల్పాలు పెట్టేసి, ఆకర్షణ మంత్రాలు చదివేసి, ఆకర్షణ సిద్ధాంతాలు వాడేసి, ఇంకేవేవో చేసేసి ఎందుకు తెస్తున్నారు మీరు? దానివల్ల మీరు ఎంత లాస్ అయిపోతారు మీ లైఫ్ తెలుసా మీకు? సరే, ఆ రెండు నక్కలు వెళ్ళి, ఏ నక్క బి నక్క. ఏ నక్క నా స్టూడెంటు, బి నక్క సబ్ కాన్షియస్ స్టూడెంటు. ఏ నక్క ద్రాక్ష పండు తోటలోకి వెళ్ళింది, ద్రాక్ష పళ్ళ కోసం ఎగిరింది. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, దానికి అందలా వచ్చేసింది. బి నక్క అడిగింది, ఏం తిన్నావా అందే. అవి పుల్లగా ఉన్నాయి అందే. రైట్, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, పుల్లగా ఉన్నాయా, అసలు నేను చూస్తున్నాను, నువ్వు ఎక్కడ తిన్నావు అని అంది. అనగానే అందన ద్రాక్ష పళ్ళు పుల్లనా అని చెప్పేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి పక్కనే ఉన్న ఇంకో తోటలో ప్రయాణం చేసింది. ఆ తోటలో అందుకుంది, అక్కడ శుభ్రంగా తింది, కొన్ని ద్రాక్ష పళ్ళు ఇంటికి పట్టుకుపోయింది, వాళ్ళ ఆవిడకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత దాని జీవితం అయిపోయింది. రెండో నక్క ఉంది కదా బి నక్క. బి నక్క ఏం చేసిందంటే, వాడు తప్పు చెప్పాడు, ఉతి ఎదవాడు, వంశీగాడు, అందుకే ఇది అలా తయారైంది, సాధించుకొని వెళ్ళిపోయింది, వేస్ట్ ఫెలో, అది దాని చేత కాదు అనుకొని బి నక్క ద్రాక్ష తోటలో దూరింది. జాగ్రత్త వినండి, కథ చాలా ఇంపార్టెంట్ కథ, జీవితాన్ని శాసించే కథ ఇది. వెళ్ళి రెండోసారి ఎగిరింది అందలా. దానికి అందరం దీనికి ఎట్టంతి అందలా. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 4, 5, 10, 20, 30, 100 ఎగురుతూనే ఉంది తెల్లారులు. ఎందుకని? దానికి ఏం చెప్పబడిందంటే, ప్రయత్నించు 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 ప్రయత్నించు, నీ సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ చేయి, అది కొట్టాలి కొట్టాలి, పరిగెట్టు పరిగెట్టు, అందకపోతే పరిగెట్టలేకపోతే దొల్లుకుంటేళ్ళు, దొల్లుకోలేకపోతే పాక్కుంటేళ్ళు, మొత్తమే సాధించు, అదే కదా చెప్పబడింది. మొత్తం మీద కొట్టింది. 10 రోజులకో 20 రోజులకో ట్రై చేస్తే అది బరువుకి కిందకి దిగిని ఎగరడంలో నైపుణ్యం వచ్చింది, అందుకొని నెక్స్ట్ దాచిపల్లి తిన్నది, ఇంటికి పట్టుకొచ్చింది. నక్క జీవితంలో 20 రోజులు చాలా అమూల్యమైనవి. దాని భార్య నక్క దాన్ని ఎవడో చంపేసి ఉంటాడు అనేది 2 రోజులు చూసింది, 3 రోజులు చూసింది. దాన్ని ఎవడో చంపేసి ఉంటాడు, నేనేం చేస్తానని చెప్పేసి ఇంకొక నక్కతో సెటిల్ అయ్యి వెళ్ళిపోయింది. ఈ నక్క మొదటి నక్కకి ద్రాక్ష పళ్ళు లేవు, ఇంకో చోట ట్రై చేసుకుంది, అందిని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయింది, జీవితం ఉంది. రెండో నక్కకి సాధించాలన్న సంకల్పం ఉంది, సాధించింది, కానీ జీవితం లేదు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మీరు కోరిక ముఖ్యమా, జీవితం ముఖ్యమా? అదే ఎందుకు చేయాలి నాకు అర్థం కాదు. డాక్టర్ అవ్వాలంతే, అవ్వకపోతే మానేయబ్బా, ఇంకోటి చెయ్యి. సృష్టిలో ఎన్ని ఇచ్చాడు సృష్టికర్త. నా కాన్సెప్ట్ ఇది, నేను ఎవరిని విమర్శించట్లే, ఎవరిని చెప్పట్లా. నేను కనిపెట్టిన ఫిలాసఫీ, నేనైతే అలాగే జీవిస్తాను, మా అబ్బాయికి ఇలాగే చెప్తా. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే ఇట్లా అనండి, ఇంకో ఛానల్లోకి వెళ్ళిపోతారు. కనుక ఫ్రెండ్స్, జీవితం అమూల్యమైంది, కోరిక అమూల్యమైంది కాదు. కోరిక ఇది కాదు ఇంకోటి, ఇంకోటి కాదు ఇంకోటి. కనుక ఒక ప్రశ్న వచ్చింది మనకి యూట్యూబ్లో, కాన్షియస్ మైండ్తో మనం మన కోరికల్ని ఫిక్స్ చేయొద్దు అన్నారు. సబ్ కాన్షియస్ మైండ్లో మన కోరికల్ని ఎలా సెర్చ్ చేయాలి? వద్దనే చెప్తున్నా. సబ్ కాన్షియస్ మైండ్ కూడా చేయొద్దు, అన్కాన్షియస్ మైండ్లో చేయాలి. అది చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ పాయింట్, ఏ కోరిక అయినా సరే, ఏదైనా సరే, మీరు ఒకటి గమనించండి, అసలు ఎందుకు చేయాలి? ప్రయత్నం చేయండి ఒకటోసారి.
దేనికైనా కోరిక అది ఏదైనా కానీ మూడు స్టేజ్ల్లో ఉంటుంది. 1 ప్లానింగ్, 2 డిజైనింగ్, 3 ట్యూనింగ్. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీ కోరిక సంబంధించి చెప్తున్నా. ప్లానింగ్, డిజైనింగ్, ట్యూనింగ్. ప్లానింగ్ అంటే మీకు ఒక కోరిక ఉంది, ఇది కాసేపు వదిలేద్దాం. సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ ఇవన్నీ వదిలేద్దాం కాసేపు. ప్లానింగ్ ఒకసారి ప్రయత్నం చేయండి, రెండోసారి ప్రయత్నం చేయండి, మూడోసారి ప్రయత్నం చేయండి. ఇందాక నక్క ఏం చేసింది? 3 సార్లు ప్రయత్నం చేసిందా లేదా? దాని పేరే పురుష ప్రయత్నం. ఎందుకంటే అది ప్లాన్ చేసింది ఒకటోసారి, ప్లాన్ చేసింది రెండోసారి, ప్లాన్ చేసింది మూడోసారి. అదే నక్క నాకు ఈ దాచిపళ్ళు వద్దు అని వెళ్ళిపోయింటే దాన్ని తప్పు పడతాను. అది ప్రయత్నం చేసింది, 3 సార్లు ప్రయత్నం చేసింది, దాని ప్రయత్నం లోపం లేదు, సక్సెస్. ప్లానింగ్లో సక్సెస్, వెరీ గుడ్. 2 అందలేదు అంటే దాని డిజైన్లో లేవు ఆ పళ్ళు. అప్పుడు నక్కేం చేసింది? తన మైండ్ ట్యూన్ చేసుకుంది. ఓహో, ఈ అందన ద్రాక్ష పళ్ళు పొల్లనా, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ అనుకుని ఇంకో చోటుకి వెళ్ళిపోయింది. అక్కడ ప్లాన్ చేసింది, అక్కడ సక్సెస్, డిజైన్ దగ్గర సక్సెస్ అవుద్ది, అక్కడ వచ్చి క్రియేట్ అయిపోతుంది. అది తెలియడమే అన్కాన్షియస్ నాలెడ్జ్. ప్రపంచం అంతా కాన్షియస్ నాలెడ్జ్ మీద ఉంది, లేదా సబ్ కాన్షియస్ నాలెడ్జ్ మీద ఉంటుంది. అన్కాన్షియస్ నాలెడ్జ్ మీద చాలా తక్కువ మంది ఉంటున్నారు. అక్కడికి వెళ్ళండి ఫ్రెండ్స్. అంటే ఇంకా మీకు సూటిగా స్పష్టంగా అర్థం కావాలంటే ఏ కోరికైనా తీసుకోండి. నేను ఈ కాన్షియస్లో ట్రై చేయి, అన్కాన్షియస్లో ట్రై చేయని చెప్పను. ఫస్ట్ పాయింట్, ఎక్కడైనా సరే ట్రై చేయండి 3 సార్లు. అవ్వలేదు, నీ డిజైన్లో లేదు అది, ఎందుకు దానికోసం తప్పిస్తున్నావు? అవతల బారేయ్, మైండ్ని ట్యూన్ చేసుకో. రావణాసుడు సీతాదేవిని చూశాడు, సీతాదేవిని ఇష్టపడ్డాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ అందగత్తే, నాకు ఈమె ఎలాగైనా కావాలి. కోరిక తప్ప రైటా? కోరికలు పక్కన పెట్టండి. కోరికను కోరాడు, ఒకటోసారి ప్రయత్నం చేశాడు, రెండోసారి ప్రయత్నం చేశాడు, మూడోసారి ప్రయత్నం చేశాడు. సీతాదేవి చెప్పింది, నాయన నేను నీ డిజైన్లో లేను, చెప్పేసింది క్లియర్గా. నేను రాముడు డిజైన్లో ఉన్నాను, నన్ను వదిలేసాయి అని చెప్పింది. వినలేదు. ప్రయత్నం చేశాడు. ఎన్ని ప్రయత్నం చేశాడు మీకు తెలుసు కదా. మారీచుడు తన తమ్ముడు, ఎంత నమ్మిన బంటు అంటే, తమ్ముడు అంటే ఆడు, అలాంటి మారీచుడిని జింకగా మార్చి పంపాడు. రాముడు వేసేసాడు. అయినా సరే ఇంకా ప్రయత్నం మొత్తమే సీతను ఎత్తుకుపోయాడు. ఏమొచ్చింది రావణాసుడికి? తన డిజైన్లో లేని దాన్ని ఏదైతే ప్రయత్నం చేస్తారో వస్తుంది. అది రాదని నేను అనట్లా, ఎందుకంటే మనకున్న పవర్ అలాంటిది, మన సబ్ కాన్షియస్ పవర్ అలాంటిది. అది ఏదైనా ఇచ్చేస్తుంది. మీకు గుర్తుపెట్టుకోండి, ఇది ఇవ్వాలా, ఇది ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, వీడికి ఇబ్బంది మనం ఆలోచించదో. మీరు విత్తనం నాటడం ఆలసి వచ్చేస్తుంది, అది అంతే. అందుకని ఏది నాటాలో మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. సరే, సీతాదేవి వచ్చింది. ఏం తీసుకొచ్చింది? మృత్యువుని తీసుకొచ్చింది. డిజైన్లో లేని దాన్ని మీరు ప్రయత్నం చేస్తే దాని తర్వాత వేరే సమస్యలు వస్తాయి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఏం చేస్తాడంటే, మన కాన్షియస్లో ఏది రికార్డ్ చేస్తే అది వస్తుంది కదా అన్నారు కదా, బుక్కుల్లో రాసింది అంత వెరీ గుడ్. వాడు నాకు ₹1,00,000 రావాలి, ₹1,00,000 రావాలి అని వాడు బాగా కాన్షియస్లో వస్తుంది, నేను చెప్తున్నాను వస్తుంది అన్నట్టు మాట్లాడతాడు. వచ్చింది కూడా వచ్చింది. ఎవడో వచ్చి అప్పు ఇచ్చాడు. వచ్చిందంటే దారిలో వెళ్తుంటే రోడ్డు మీద దొరకడం కాదు, ఆ రూట్లో వస్తుంది. ఎందుకంటే సుషుప్తి అవస్థలో లేదు కాబట్టి. సుషుప్తి అవస్థ లేదు, వాడికి డబ్బు రావాలన్నది లేదు. ఓకే ఫ్రెండ్స్, అన్కాన్షియస్లో రావాలన్నది రికార్డులో లేదు, అంటే వాడి డిజైన్లో లేదు. వాడు క్రియేట్ చేశాడు, వచ్చింది. దాంతోపాటు ఏం తెచ్చింది? వడ్డీ తీసుకొచ్చింది, దరిద్రాన్ని తెచ్చింది. ఆ డబ్బుతో వాడు ఇంకోటి ఏదో చేస్తాడు, అది ఎలా పెరుగుతుంది, గందరగోళం అయిపోద్ది. అందుకే మనకి ఏమి ఇవ్వాలో ఏమి రావాలో ప్రకృతి నిర్ణయించి పెట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ప్రకృతి మన అంతర్యామి. అందుకని ఈ సబ్ కాన్షియస్ని, నా సజెషన్ అయితే సబ్ కాన్షియస్లో ఇవన్నీ అవతల పారేసి అంతర్యామితో ఉండండి. దాన్ని మించింది లేదు. ఎందుకంటే ద డిజైన్ అదొక డిజైన్ చేస్తుంది, మీరు ఒక డిజైన్ చేస్తారు. అది రైట్ వెళ్ళమంటే మీరు లెఫ్ట్ వెళ్తారు. ఎటు కుదురుద్ది? జీవితము ఫెయిల్ అవుతుంది. ఒక అమ్మాయి తను పెద్ద CA చదవాలని పెట్టుకుంది. చదువుతూనే ఉంది. 30 ఏళ్ళు దాటిపోతున్నట్టున్నాయి, పెళ్లి కాల. ఏంటి అసలు, ఎందుకు నీ ప్రాబ్లం అని వాళ్ళ అమ్మాయిని చెప్పండి సార్, మీరైనా చెప్పండి సార్, ఏంటి ఏం కావాలంటే నేను ఎలాగైనా సరే CA కంప్లీట్ చేయాలా.
ఎందుకు చేయాలా అని అడిగా. ఎందుకేంటి సార్, గోల్, లైఫ్ గోల్ అంతే. ఎన్నిసార్లు ప్రయత్నం చేసావు? చాలాసార్లు అటెంప్ట్ చేశాను సార్. వదిలేయి, ఎందుకు చేయాలి? అదే ఎందుకు చేయాలా, ఇంకోటి చేయొచ్చు కదా. దానివల్ల నేను లైఫ్ను కోల్పోయావు. 30 సంవత్సరాలు వచ్చి నీ పెళ్లి కాలేదు, నీకు ఇంకా ఎన్ని కోల్పోతున్నావో తెలుసుకో. కనుక ఫ్రెండ్స్, కోరిక కోసం జీవితాన్ని ఫణంగా పెట్టకండి. జీవితం కోసం కోరిక ఉన్నదే కానీ, జీవితం కోసం ఉద్యోగం ఉన్నదే కానీ, జీవితం కోసం చదువు ఉన్నదే కానీ, చదువు కోసం జీవితం లేదు. ఈ విషయం బాగా ఎక్కించుకోండి మీ మైండ్లో. అందుకని నేను మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నానో, మన కాన్షియస్ని చెడగొడుతున్నానో అనుకోకండి. జీవితం కోసం మనం ఉండలేదు ఫ్రెండ్స్. జీవితం అన్నది సెలబ్రేషన్. ఎందుకు నీ గవర్నమెంట్ జాబు? నాకు పొద్దున ఒక కేసు తగిలింది. ఎలాగైనా సరే గవర్నమెంట్ జాబ్ రావాలి సార్, అప్పుడు దాకా ఇంతే సార్, పెళ్లి చేసుకోండి సార్ అన్నాడు. ఇంకా తర్వాత చేసుకుని ఏం చెప్తావు అన్నాను. వస్తుంది గవర్నమెంట్ జాబ్, నువ్వు కాన్షియస్లో అంత ప్రయత్నం చేస్తే వస్తుంది. తర్వాత నీ జీవితం నువ్వు కోల్పోయింది ఎంత ఆలోచించుకోండి. అందుకని నేను నైరస్యాన్ని బోధించట్లేదు మీకు. మీ యొక్క అంతర్యాములో అంటే అన్కాన్షియస్లో, మీ యొక్క ఆత్మ చైతన్యంలో ఏదైతే ఉందో దానిని సాధించుకోండి. ఆలవక్కకు వచ్చేస్తుంది. అది ఎలా తెలుస్తుందండి? ఇది కూడా డౌటే. నా అన్కాన్షియస్లో ఏది ఉందో అంటే నా ఆత్మలో ఏముందో ఎలా తెలుస్తుందండి? ఆ అవస్థాత్రయంలో 3వ పాయింట్లో ఏముందో ఎలా తెలుస్తుందండి? మీకు ఏమి చేయక్కర్లా, పని చేస్తూ వెళ్ళండి, వచ్చి పడుతుంది. దాని మీద పని చేయండి. మీ డిజైన్లో ఉన్నది మీ దగ్గరకు ఆలోకం వస్తుంది ఫ్రెండ్స్, మిమ్మల్ని వదలదు. దానిని పొందండి, దాన్ని తీసుకోండి, అలా 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 ముందుకెళ్ళండి. లేదు నాకు ఇదే కావాలంటే మీ చావు మీరు చావండి, నాకు సంబంధం లేదు. ఒక ఆమె ఉంది, నాకు ఒక ఇల్లు కట్టాలి, డూప్లెక్స్ ఇల్లు కట్టాలి, గాజులు అద్దాలతో కట్టాలి. గుడ్. తను ధ్యానంలో కూర్చొని ఈ పుస్తకాలన్నీ చదివేసి సంకల్పిస్తే వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ సంకల్పం పెట్టింది, వచ్చింది. కానీ దాంతోపాటు తనకి ఏమొచ్చిందో తెలుసా? తన జీవితంలో ఉన్న స్వేచ్ఛ అంతా పోయింది. ఎప్పుడు వెళ్ళి ఇల్లు తుడుచుకుంటానే ఉంటుంది. అంటే కుదరట్లేదు సార్ అంటది. డిజైన్లో ఉందో లేదో అలా తెలుసుకోవాలి. ఒక మిత్రుడు మెసేజ్ పెట్టాడు. ఎస్, ప్రయత్నం చేయండి. అందుకే నేను ఇందాక ఏం చెప్పాను మీకు చెప్తున్నాను. ప్రయత్నం చేయకుండా డిజైన్లో లేదు అనొద్దు. ప్రయత్నం ఒకటోసారి చేయండి, రెండోసారి చేయండి, మూడోసారి చేయండి. డిజైన్లో ఉందో వచ్చేస్తుంది. నేను చెప్తున్నాను, డిజైన్ లేదో రాలేదు కాబట్టి చూజ్ చేసేయండి. ఇట్స్ నాట్ మై డిజైన్ అనండి, అంతే, అయిపోయా. ఇది పెళ్ళిళ్ళ విషయంలో అవ్వచ్చు, ఉద్యోగంలో విషయంలో అవ్వచ్చు, వ్యాపార విషయంలో అవ్వచ్చు, ఏదైనా కానీ. ఎందుకంటే సృష్టిలో అనేకం ఉన్నాయి. ఆ బోడి ఉద్యోగమైనా ఉంది మీకు? పోనీ ఓన్లీ ఆ అమ్మాయి అయినా ఉంది ఈ లోకంలో? పోనీ ఆ అబ్బాయి అయినా ఉన్నాడు ఈ లోకంలో? ముఖ్యంగా యూత్కి ఈ పాయింట్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మీ పిల్లలకి ఇవ్వండి. మరి ప్రయత్నం చేయరా? ఒకటోసారి కొట్టు, రెండోసారి కొట్టు, మూడోసారి కొట్టు, అవ్వలేదు, వదిలేరా, ఇంకోటి తీసుకోరా. హ్యాపీగా బోల్డన్ని మార్గాలు ఉన్నాయి, బోల్డన్ని వేస్ ఉన్నాయి. ఈ సృష్టిలో ఎన్ని సృష్టించాడో కదా పరంధాముడు. ఐఏఎస్ చదవలేకపోయావా? వెరీ గుడ్, ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెట్టుకో. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడి కొడుకు ఉన్నాడు, వాడిది ఇదే పిచ్చి. ఎలాగైనా సరే మా అబ్బాయిని డాక్టర్ చేయాలి, పిచ్చి. వాడికేమో అది ఇష్టం లేదు. కానీ తండ్రి చెప్పాడు కదా, వాడు సబ్ కాన్షియస్ మైండ్లో వాడు చాలా పాపం, పిల్లలు చాలా మంచోళ్ళు అండి. పిల్లలు అందరిని తిడుతుంటారు కానీ వాళ్ళు ఎంత తపన పడుతుంటారు తెలుసు, తల్లిదండ్రుల కోరికలు తీర్చాలని. ఎలాగన్నా అవ్వాలి అంటే ఎక్కడవుతాడు? వాడి డిజైన్లో లేదు. అది లేని దాన్ని ప్రయత్నం చేసి అవుతాడు. కానీ దాంతోపాటు వాడికి నరకం వస్తుంది. నరకం గిఫ్ట్, మీకు గుర్తుపెట్టుకోండి. ప్రెజర్ గిఫ్ట్. నరకం అంటే ప్రెజరే. ఈరోజు చాలామంది హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నారండి మీరు. రోల్స్ రాయిస్ కార్లు తిప్పే వాళ్ళందరూ, పెద్ద పెద్ద BMW కార్లు వెళ్ళే వాళ్ళందరూ, ఏరోప్లైన్స్లో తిరిగే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నారేంటి? వాళ్ళు సాధించారు అనుకుంటున్నారు. సాధించారు, కానీ వాళ్ళు ఏం కోల్పోయారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు తర్వాత జన్మలో అయినా సరే మామూలు జీవితానికి రావాల్సిందే. అది నరకాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇవ్వదు ఫ్రెండ్స్. మీ జీవితం ఆనందంగా ఉండాలా, చచ్చిపోవాలా మీరు తెలుసుకోండి. జీవితానికి పర్యవసానం ఆనందమా, లేకపోతే సాధించి చనిపోవడమా? ఆనందంగా చనిపోవడమా, సాధించి చనిపోవడమా, జీవించి చనిపోవడమా, లేకపోతే చాకిరీ చేసి చనిపోవడం? మీరు డిసైడ్ చేసుకోండి. అందుకనే ఫస్ట్ ఏం కావాలి, నాకేం కావాలి, కోరికలు 100 వస్తాయి. ఏం కావాలనగానే మీరు ప్రశ్నించుకోండి. 100 టకటకటకటకు వచ్చేస్తాయి. రెండోది ఎందుకు కావాలనుకోండి. ఎందుకు కావాలి మీకు అక్కడ క్లారిటీ వస్తుంది.
ఇప్పుడు ఇందాక ఎవరు అడుగుతున్నారు, సార్ ఇప్పుడు నాకు కోరిక ఉంది, కాన్షియస్ మైండ్లో ఎలా కోరాలి, లేకపోతే సబ్ కాన్షియస్లో ఎలా కోరాలి, నాకు ఆ కోరిక. అసలు ముందు నీ కోరిక నీకు ఎందుకు కావాలో ఫస్ట్ తెలుసుకో. నా కోరిక ఏంటంటేనండి, ఒక కారు కావాలి. గుడ్. ఎందుకు కావాలి? 2 క్వశ్చన్ వేసుకో. ఇక్కడ 3 రకాల మనుషులు ఉన్నారు. జీవితం ఇంతేలే అని బతికే మనుషులు, ఏదైనా సరే సాధించాలన్న కసి ఉన్న మనుషులు. ఈ సాధించాలన్న కసి ఉన్న మనుషులతోనే ఇవన్నీ తయారవుతాయి. 3వ వాడు, ఆ కసి ఉన్నోడు సాధించిన దాన్ని అనుభవించేవాడు, అది 3వ వాడు. 3 ఉంటారు ఈ లోకంలో. అది ఒక జన్మలో అలా ఉంటాం, ఒక జన్మలో ఎలా ఉంటాం, ఒక జన్మలో ఎలా ఉంటాం. సరే, ఎనీవే ఫ్రెండ్స్, అవస్థాత్రయంలో 3 పాయింట్స్ చెప్పుకున్నాం. జాగృత అవస్థ అంటే ఇప్పుడు ఉన్నది, స్వప్నావస్థ అంటే నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కలిగేది, అక్కడ మనసు పని చేస్తుంటుంది, అది రకరకాల దృశ్యాలు కనిపిస్తుంటాయి, అవి స్వప్నాలుగా వస్తుంటాయి. సుషుప్తి అవస్థ మీ మనసు కూడా డిస్కనెక్ట్ అయిపోయి ఆత్మకు కనెక్ట్ అయిపోయేది. ఆ సుషుప్తి అవస్థకి ప్రాక్టీస్ చేయండి. సుషుప్తి అవస్థకి ఎలా కనెక్ట్ అవ్వాలంటే అక్కడ అవేర్నెస్ రావాలి. అంటే జాగృత అవస్థను తీసుకెళ్ళి సుషుప్తి అవస్థలో కనెక్ట్ చేయగలిగితే మీరు సక్సెస్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ శాసనకర్త నువ్వే కాబట్టి, డిజైనర్ నువ్వే కాబట్టి. అంటే నీ చైతన్యం ఇప్పుడు జాగృత అవస్థలో ఉంది, నిద్రపోయేటప్పుడు స్వప్నావస్థలో ఉంటుంది, సమాధిలోకి వెళ్ళినప్పుడు సుషుప్తి అవస్థలో ఉంటుంది. దీనికి బెస్ట్ టెక్నిక్ ఏంటంటే మీరు ధ్యానం చేస్తూ నిద్రపోండి. నిద్ర ధ్యానం ఈ రెండింటి మధ్య ఉండాలి. అలా చేయగా కొన్నాళ్ళకి మీకు ఏమవుతుందంటే మీ సుషుప్తి అవస్థలో మీకు ఎరుకొచ్చేస్తుంది. సుషుప్తి అవస్థలో ఎరుకొచ్చింది అనుకోండి, అక్కడ ఏదైతే రాస్తారో అది స్వప్నావస్థలో విత్తనమవుతుంది, జాగృత అవస్థలో వృక్షం అవుతుంది. ఇది చాలా కీలకమైన పాయింట్. సుషుప్తి అవస్థలో అంటే అన్కాన్షియస్లో ఏదైతే రాస్తారో అది కాన్షియస్ మైండ్లో విత్తనమవుతుంది, సబ్ కాన్షియస్ మైండ్లో వృక్షం అవుతుంది. ఇదంతా స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకే అర్థమవుద్ది, ధ్యాన సాధకులకే అర్థమవుద్ది. మహర్షులు, యోగులు సాధనలోకి వెళ్ళి అవి సృష్టిస్తారు. విశ్వామిత్రుడు ఎలా సృష్టించారు చెప్పండి? ఒక లోకాన్ని సృష్టించేశాడు. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? పైనుంచి క్రియేట్ చేస్తున్నాడు. విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడు? ఎలా పడుకొని కాన్షియస్లో ఉన్నాడా, అన్కాన్షియస్లో ఉన్నాడా? ఆయన అన్కాన్షియస్లో ఉన్నాడు. విష్ణుమూర్తి అన్కాన్షియస్లోకి వెళ్ళి టింగ్ 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 అన్నీ సృష్టించేస్తాడు. అన్కాన్షియస్లో సృష్టించింది శాశ్వతంగా ఉంటుంది, సబ్ కాన్షియస్లో సృష్టించింది టెంపరీగా ఉంటుంది. ఈ 2 బాగా గుర్తుపెట్టుకోండి. అన్కాన్షియస్లో సృష్టించింది డిజైన్ కాబట్టి మీరు అన్కాన్షియస్కి వెళ్ళి సృష్టించుకోండి. నన్ను అడిగితే ఇవన్నీ కలిపి సింపుల్ లాజిక్ ఏంటంటే, సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే, సుత్తి కొట్టకుండా స్ప్రైట్ తాగి చెప్పాలంటే ఒకటే ఏంటయ్యా అంటే, సింపుల్, హాయిగా జీవించండి, ఏది ఉంటే దాంతో వెళ్ళండి. అంటే నేను ఇందాకే చెప్పాను, ప్రపంచంలో పరుగు పెట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఉండకండి. వాళ్ళ పని వాళ్ళు చేస్తారులే, వాళ్ళ పని ఫ్యాక్టరీలు కట్టడం, పెద్ద అదే ఎదుగుదాలనుకుంటున్నారు చాలామంది. నీ 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 స్పీచ్ నన్ను పాడేసేస్తుంది అన్నాడు ఒక ఫ్రెండ్. ఏంట్రా అన్నాను, నేను అర్జెంటుగా పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలా, పెద్ద ఇది చేయాలా, పెద్ద అది చేయాలనుకున్నాను, నువ్వేమో అలా మాట్లాడతావేంటి అన్నాడు. ఓకే, నువ్వు నాకు పనికిరా, వెళ్ళిపో అన్నాను. నీకోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు బోర్డులు పెట్టుకొని, ట్రైనింగ్ ప్రోగ్రామ్ సెంటర్స్ వాళ్ళు. మీరు ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది, అది చూడండి ఎవరన్నా ఫ్రెండ్స్. అదేంటంటే నీది నది ఒకే కథ, తెలుగు సినిమా. అందులో ఆ పిల్లోడిని ఇలాగే అది సబ్ కాన్షియస్గా ట్రైనింగ్ ఇస్తారనమాట, రుద్దుతారనమాట, బాగా రుద్ది చెప్తారు. వాడు ఎంత నలిగిపోతాడు తెలుసా? ఎందుకంటే వాడి డిజైన్ వేరు, వాడు రుద్దించుకుంది వేరు. మీ డిజైన్లో మీరు ఒక కవి అవ్వాలని ఉంది, ఆ కవికి సంబంధించిన సిచ్యువేషన్స్ మీకు ఎంటర్ అవుతాయి. ఇందాక ఎవరు అడిగారు, ఏమంటే డిజైన్ ఎలాగ తెలుసుకోవాలంటే మీకు ఆ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. ఊరకే కూర్చోండి అంతే. ఇదిగో నేను ఊరకే కూర్చున్నా, నా ముందుకు వచ్చిందా రాలేదా? నా డిజైన్లో ఇదే, నేను ఒక వక్త కావాలని నా డిజైన్, ఒక స్పీకర్ అవ్వాలని నా డిజైన్, ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అవ్వాలని నా డిజైన్. అసలు నేను చదివిన చదువుకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? వేదం చదవలేదు, ఉపనిషత్తులు చదవలేదు, ఏమీ చేయలేదు నేను. మరి దీనిలోకి నేను ఎందుకు వచ్చాను? మీరే ఆలోచించండి. నేను వచ్చిందని కాదనలేదు, అంతే.
మా బంధువులు మా బావగారు బిజినెస్లో దించారు, అలా వెళ్ళాను, అక్కడ టపటపట దెబ్బలు దాన్ని ఇటు తిరిగాను, ఇక్కడ తగిలి ఇటు తిరిగాను, ఇటు తిరిగి ఇక్కడ తిరిగాను. ఇక్కడ చక్కగా సహకరిస్తుంది ప్రకృతి సహకరిస్తుంది. మీ డిజైన్లో ఏదైతే ఉందో ఆ పని చేస్తున్నప్పుడు ప్రకృతి సహకరిస్తుంది. ఇదే గుర్తుపెట్టుకోండి. 2, మీకు చాలా ఇష్టం అనిపిస్తుంది. గంటలు చెప్పమన్నా చెప్తాను, ఒక్క 5 పైసలు ఎవరో ఇందులో అయినా సరే చెప్తాను, నేను ఉచితంగా చెప్తాను. నేను ఎందుకంటే ఇష్టం, మేము మీకోసం చెప్పట్లేదండి, నాకు ఇష్టం. అన్నీ వచ్చేస్తాయి దాని నుంచి. కనుక మనం ఈరోజు ఆ నక్కను ఆదర్శంగా తీసుకుందాం. అలా పెట్టుకుంటే మా అబ్బాయి డాక్టర్ అవ్వడానికి అంటారా? మీకు అబ్బాయి కావాలా డాక్టర్ కావాలా మీరు తెలుసుకోండి. మీకు డాక్టరే కావాలి, మా అబ్బాయి డాక్టర్ అవ్వడంతో వచ్చే గౌరవమే కావాలి, మా అబ్బాయి చచ్చినా పర్లేదంటే నన్ను వదిలేయండి, మీకు నమస్కారం. లేదండి నా అబ్బాయి సంతోషంగా జీవించాలండి, వాడి కోసం వాడు జీవించాలండి, వాడు డాక్టర్ అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి, వాడి జీవితాన్ని వాడు సంతోషంగా గడపాలండి, వాడి జీవితం అంటే సుసంపన్నం అవ్వాలండి అనుకుంటారా? నా దగ్గర రండి. ఎవడన్నా వస్తాడా? ఎవడరా? నాకు తెలిసి ఒకళ్ళో ఇద్దరు వస్తారేమో మహానుభావులు. అందుకే మా దగ్గర ఎక్కువ పెద్దగా బేరాలు ఉండవు నాకు. సో ఫ్రెండ్స్, అందరికీ జీవితం అక్కర్లా, డబ్బు కావాలి. ఇక్కడ అందరికీ పేరు కావాలి, ఇక్కడ అందరికీ బిల్డింగ్స్ కావాలి, రోల్స్ రాయల్స్ కార్లు కావాలి, 10 తరాలు కూర్చున్నా తరగలేనంత సంపద కావాలి. మొత్తం తల్లకిందులు చేసింది కరోనా. చూస్తున్నారు కదా బయట ఏం జరుగుతుందో. ఎంత ఆస్తిపరుడు వాడిని చూడడానికి ఎవడు రాకూడదు, ఆడి పెళ్ళాం అంటుకోకూడదండి, తల్లకిందులు చేసి పారేసింది కరోనా మాస్టర్. ఎందుకు ఫ్రెండ్స్ అవన్నీ? జీవితం లేనప్పుడు ఇవన్నీ ఎందుకు? ఆ రోల్స్ రాయల్స్ కార్లు ఎందుకు? మీరు చచ్చిపోయిన తర్వాత మీ పేరు చెప్పుకొని ఎవడో తినడానికి తప్ప ఎందుకు పనికిరాదు. బొమ్మోటి పెడతారు, లేకపోతే ఫోటో పెడతారు మీ ఇంట్లో, మీరు సాధించారు కాబట్టి, ఎంతో సంపాదించి ఇచ్చారు కాబట్టి. దానికి ఒక ప్లాస్టిక్ దండ వేస్తారు. పూల దండ ఎక్స్పెక్ట్ చేయకండి, రోజు ఎవడ వేయడు. వేసారా? మీ తాతగారికి చెప్పండి, మీ తాతగారు ఇచ్చిన ఇల్లు ఉంది, మన తాతగారు ఇచ్చిన ఇల్లు ఉంది, మన తాతగారు ఇచ్చిన సంపదలు ఉన్నాయి. ఎవడన్నా తాతగారి ఫోటోకి డైలీ పూల దండ వేస్తాడా? ఒకడో ఆరా తీసేద్దాం, ఒక ప్లాస్టిక్ దండ పడేస్తాం, దాని కింద ఒక లైట్ పెడతాం, ఆ టింగ్ టింగ్ మన ఎగురుతుంటుంది. అక్కడతో మన బతుకు సఫా. అందుకని జీవితం జీవించడానికి, జ్ఞానము జీవింపజేయడానికి ఫ్రెండ్స్, అది బాగా గుర్తుపెట్టుకొని ఈ అవస్థాత్రయంలో జాగ్రత్తగా ఉండాలి, అవేర్నెస్తో ఉండాలి. ఉంటామా? నిజం చెప్పండి. జాగృతావస్థలో జాగ్రత్తగా ఉంటే ఎందుకు మీరు అప్పులు పాలయ్యారు? ఎందుకు ఇరుక్కున్నారు? జాగృతావస్థలో ఎవడు జాగ్రత్తగా ఉండడు, ఇది మొదటి పాయింట్. ఉన్నారో చెప్పండి, ఎందుకు ఊరికే మాటలో. నిన్న ఎవడో వచ్చాడు, ఐపీ పెట్టి ఉన్నాడు. ఏమయ్యా ఏంటి ప్రాబ్లం అంటే, సార్ నేను సంతకాలు పెట్టేశాను సార్ అన్నాడు. ఎందుకు పెట్టావు అన్నాడు. ఏమో సార్ ఆ టైంలో ఏమో అయిపోయింది సార్ అంటాడు. అదే అవుద్ది అంతే. జాగృతావస్థను మాయ చేయడమే స్వప్నావస్థ పని, కర్మ పని. అందుకని మూలాలన్నీ కలిపి సుషుప్తి అవస్థలో ఉంటాయి, అంతర్యాములు ఉంటాయి, మొత్తం కీస్ అన్నీ అక్కడ ఉంటాయి. మీరు చూడండి, చాలామంది అప్పులు ఇచ్చి అప్పుల పాలైపోయిన వాళ్ళు ఉన్నారు కదా, నష్టాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తారు, నమ్మి మోసపోయామని అంటారు. నమ్మి మోసపోవాలా? మీరు ఏమి నమ్మకం అంతా ఏమి లేదు, ఎవరు నమ్మడో. మీరు అప్పుడు కూడా జాగ్రత్తగానే ఉంటారు, కానీ మీ కళ్ళు మాయ పొర కమ్ముతుంది. దీన్ని బుద్ధి కర్మానుసారిణి అంటారు. బుద్ధి కర్మ అనుసరిస్తుంది, కర్మ దరిద్రాన్ని సృష్టిస్తుంది. ఇక్కడ మీరు ఎవరికో సంతకం పెట్టారు, మీ ఆస్తులన్నీ పోయే పరిస్థితి వచ్చింది, పోయినాయి అంటే అక్కడ ఏం జరిగింది? మీరు ఆ రోజు మీ బుద్ధి సంతకం పెట్టకూడదు అన్నది మీ అవేర్నెస్, కానీ మీ బుద్ధి మాయ చేస్తుంది. అక్కడ సంతకం పెట్టకూడదు అన్నది మీ బుద్ధి, పర్లేదు పెట్టబ్బాయి ఆడిపోతాడు లీడు అనేది మనసు మాయ చేసేస్తుంది అనమాట. ఆ కర్మ, మనసు కంటే కర్మ. అందుకని మీరు బుద్ధిని సరిచేయాలా, కర్మను సరిచేయాలా? ఆలోచించుకోండి. ఆ కర్మ యొక్క డిఎన్ఏ లింక్ అంతా 3వ దశలో ఉంటుంది. అందుకని నేను అది కూడా మీకు ఇంతకుముందు స్వప్నాల మీద చెప్పాను. అక్కడ మీరు పవర్ సాధించుకోవాలంటే సింపుల్ ప్రాక్టీస్ చెప్తున్నాను. పడుకునే ముందు ధ్యానం చేయండి, మధ్యరాత్రిలో మెలకు వస్తుంది, లేచి కూర్చొని 36 శ్వాసలు లెక్క పెట్టండి,
జ్ఞానం ఏమని అడగండి, 36 శ్వాసలు లెక్క పెట్టండి, ఇంక నిద్ర వస్తే నిద్రపోండి. అలా చేయగా ప్రతిరోజు చేయగా ధ్యానము నిద్ర ధ్యానం. అసలు మెలకు రాగానే ధ్యానంలో కూర్చోవాలి. కొన్నాళ్ళు పోయేతలకి మీరు పడుకోవటం మానేయాలి. ఏంటది? లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ప్రశ్న వచ్చింది, అది చదువు. డెస్టినీ ఉంటే ఆకర్షించబడతామా? చాలా మంచి ప్రశ్న ఇది. లా ఆఫ్ అట్రాక్షను అదే బుద్ధి కర్మానుసారిని ఇప్పుడు చెప్పుకుంది. అదే పదాలు మార్చిన మిత్రులారా, మా బుద్ధి కర్మానుసారిని అన్నది లా ఆఫ్ అట్రాక్షన్. ఇట్లా మార్చారు పదాలన్నీ మానే, కానీ ఒకటే కాన్సెప్ట్ అదే. డెస్టినీ ఉంటే ఆకర్షించబడతామన్నది ప్రధానమైంది. మీ డిజైన్ పార్ట్ అది, అందుకే ఆకర్షించబడతారు. రావణాసుడు ఎందుకు ఆకర్షించబడ్డాడు సీతకు? మీరే చెప్పండి. వాడి డెస్టినీ అది, చావు కొట్టించుకోవాలా. అప్పుడు బుద్ధిని వాడామనుకోండి, బుద్ధి స్ట్రాంగ్ అయిందనుకోండి, మొత్తం మారిపోతాయి. అందుకనే మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని ఏళ్ళ ఒక్క వరల్లో చెప్పేస్తాను మీకు, బుద్ధం శరణం గచ్చామి. బుద్ధిని స్ట్రాంగ్ చేయండి. అప్పుడు మాయ మీ మీద పనిచేయదు, ఇంకా మళ్ళీ వస్తుంది మీ దగ్గరికి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తా. ఒక చోట ఎక్కడో పెట్టుబడి పెట్టాం, టాప్ అని పేలింది, చేతులు కాల్చుకొని కూర్చున్నాము. అప్పుడు ధ్యానములో ఒక్కరికి వెళ్ళి సుషుప్తి అవస్థలోకి వెళ్ళి నేను చూసుకున్నా, అసలు ఎందుకు నేను ఇలా ఇరుక్కున్నాను, ఇంత తెలివైనవాడిని నేను ఎందుకు అక్కడ వాడి చేత డబ్బులు పెట్టించాను, ఎందుకు అలా నష్టపోయామని చెప్పేసి నేను సుషుప్తి అవస్థలోకి వెళ్ళి అక్కడ రికార్డ్ చూసుకున్నా. మీరు చూసుకోవచ్చు, సింపుల్. జాగృత అవస్థలో ఏది జరిగినా సుషుప్తి అవస్థలోకి వెళ్ళి చూడమని చెప్తున్నాను మీకు, అర్థం చేసుకోండి. సో ఈ సుషుప్తి అవస్థలో ఏదైతే మీరు చూసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు చెప్తాను, మీకు అర్థమవుతుంది. కొంచెం ఈ సబ్జెక్టు చాలా క్రిటికల్ అండ్ టిపికల్ సబ్జెక్టు. జాగృత అవస్థలో ఒక నష్టం జరిగింది నాకు. నా కేసు మీకు చెప్తాను, ఎగ్జాంపుల్ కేసు. ఒక చోట నా మిత్రుడికి నేను కలిసి పెట్టుబడి పెట్టాం. జాగృత అవస్థలో టాప్ అని పేలింది, నష్టం వచ్చింది. ఓకే, నేను వెంటనే సుషుప్తి అవస్థలోకి వెళ్ళి అది అవ్వాలి అనుకున్నాము. రివర్స్ అయ్యింది. దాన్ని పెట్టడానికి ఇంకోటి తేవాలి. ఇదంతా పెద్ద అసలు ఇక్కడ కాదు, దీని ఆన్సర్ మూలంలో ఉంటుంది. ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి నేను లోపలికి వెళ్తే అక్కడ కనపడింది. ఏంటంటే అక్కడ ఒక దుష్కర్మ ఉంది కాబట్టి ఆ దుష్కర్మ ఆధారంగా ఈ సిచ్యువేషన్ జరిగింది. అది అట్రాక్ట్ చేయబడుతుంది. ఇంకా మీకు ఆ టైంకి అట్రాక్ట్ అయిపోతారు మీరు. అందుకని మార్చాల్సింది అట్రాక్షన్ కాదు. మీరేం మార్చలేరు. ఇంకా మీరు అనుకుంటారు. ఆ అట్రాక్షన్కి అవ్వకుండా బుద్ధి అన్న కవచాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. బెస్ట్ ఇది. ఓకే, అట్రాక్ట్ అవ్వకుండా బుద్ధిని స్ట్రాంగ్ చేసుకోవాలి. కానీ సుషుప్తి అవస్థలోకి వెళ్ళిపోయి నేను ధ్యానంలో చూసుకున్నాను. ధ్యానంలో కూర్చొని చూడండి, మీకు డ్రీమ్స్లో చూడండి, చక్కగా కనపడుతుంది. ఎందుకు నా ప్రారంభానికి ఇది వచ్చిందని అడగండి, ఏదైనా సరే మీకు అక్కడ కనిపిస్తుంది. ఆ కనపడదానికి మీరు రిలీజ్ చేసుకోండి, పశ్చాత్తాపం చెందండి. ఓహో నేను ఇలా చేశానా, అందుకే ఇలా తగలడిందా అని అవేర్నెస్ తెచ్చుకోండి. ఇది నెమ్మదిగా మారిపోయింది కూడా నాది. తర్వాత మళ్ళీ ఆల్రెడీ ఆఫర్ ఇచ్చారు, అలా కాదు కానీ ఇలా చేస్తే ఇంకా బాగా వస్తుంది అన్నారు. అప్పటికే బుద్ధి అన్న కవచం పెట్టేశాను కదా, నమస్కారం, సభకు నమస్కారం అని చెప్పాను, అంతే. కనుక ఫ్రెండ్స్, నేను ఏం చెప్తున్నానంటే, జాగృత అవస్థలో జాగ్రత్తగా ఉండలేము. వేస్ట్ మాటలు ఇన్ని ఎలా ఉండలేరు. ఎవడన్నాడు చూపించు నాకు. స్వప్నావస్థలో ఏమీ చేయలేరు, ఎందుకంటే స్వప్నావస్థ మీ చేతిలో ఉండదు. సుషుప్తి అవస్థలో అసలైంది ఉంది. సుషుప్తి అవస్థలోకి వెళ్ళి మీరు అక్కడ కనుక ఏ చేంజెస్ అన్నా చేసుకోవచ్చు. అది మరణం అవ్వచ్చు, కోరికలు అవ్వచ్చు, జీవితం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ మీకు సంబంధించిందే, పక్కోడి జీవితానికి సంబంధించింది కాదు. ఇక్కడికి వెళ్ళి నాకు ఐశ్వర్య కావాలని రాసుకున్నారనుకోండి, వస్తుంది కూడా. ఎలా వస్తుంది చెప్పమంటారా? ఐశ్వర్యరాయని అడుగుతారు, బాబు నువ్వు వాడు సుషుప్తి అవస్థలో నిన్ను అడుగుతున్నాడు అంటే వాడి యొక్క డిజైన్లో నిన్ను ఇన్వైట్ చేస్తున్నాడు అంటే ఆయుధం నాకు వద్దని అనుకో, ఓకే అని చెప్పేసి నిన్ను ఒక పనివాడిగా పెట్టేస్తారు ఐశ్వర్యరాయంలో, తర్వాత ఇన్కార్నెన్స్లో. అలా ఉంటాయి. అందుకని మీ జీవితానికి సంబంధించి మీరు మార్చుకోవచ్చు. ఇక లాస్ట్లో తురియం గురించి చెప్పుకుందాం. జాగృత అవస్థలో సుషుప్తి అవస్థలో ఏదైతే మీరు శాసనం చేశారో, స్వప్నావస్థలో సబ్కాన్షియస్ మైండ్లో అది ఇంప్లిమెంట్ అవుతుందో, జాగృత అవస్థలో ప్రజెంట్ అవుతుంది. ఓకే, అందుకని ఈ మూడిట్లో ఏదైతే నేర్చుకున్నారో దానిని ఇంప్లిమెంట్ చేసి చూపించడమే తురియము. జాగృత అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో దాటేసి వచ్చి తురియంలో జీవించాలి.
ఇక్కడ పొందిన అనుభవాలు, ఇక్కడ పొందిన జ్ఞానము, ఇక్కడ పొందిన దివ్యత్వము ఇవన్నిటిని కలిపి తురియంలో చూపించాలి. తురియం అంటే జాగృత అవస్థలేగా కనపడుతుంది. ఇక్కడ ఏమైతే నేర్చుకున్నారో స్వప్నావస్థలు ఏమైతే జాగృతావస్థలు ఏమైతే జీవితాన్ని అనుభవించారో, స్వప్నావస్థలో ఏ జ్ఞానం అయితే పొందారో, సుషుప్తి అవస్థలు ఏవైతే మొత్తం అన్నీ కలిపి తురియం, అదే పూర్ణత్వం. తురియం అంటే పూర్ణత్వం. అందుకని పడ్డవాడు చెడ్డవాడు కాదంటారు. మీకు నష్టం వచ్చిందా, నో ప్రాబ్లం, అనుభవం వచ్చింది కదా. ఎక్కడ ఉంటుంది అనుభవం? తురియంలో ఉంటుంది. తురియం అనేది ఒక డేటా బ్యాంక్, సింపుల్గా చెప్పాలంటే. దాని పేరే మహాకారణ శరీరం. అక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఏకలవ్యుడు అక్కడికి వెళ్ళి డాటా తీసుకొని వచ్చి ప్రాక్టీస్ చేశాడు. అది వేరే సబ్జెక్టు, అందుకని తురియం మీద నేను ఎక్కువ వెళ్ళట్లేదు. ఈ మూడే మనం తీసుకున్నాం. సో ఫ్రెండ్స్, మరొకసారి నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. జాగృత అవస్థలో జాగ్రత్తగా ఉండాలంటే స్వప్నావస్థ అంటే సబ్కాన్షియస్ మైండ్లో మీరు స్ట్రాంగ్ ఉండాలి. సబ్కాన్షియస్ మైండ్లో స్ట్రాంగ్ ఉండాలంటే అన్కాన్షియస్ మైండ్లో పర్ఫెక్ట్ పవర్స్ ఉండాలి. అలా ఉండాలంటే ధ్యాన శక్తిని పెంచండి. పగటిపూట ధ్యానం చేయండి, ఎంత వీలైతే అంత ధ్యానం చేయండి. తర్వాత మీరు నిద్రని ఎక్కువ సబ్కాన్షియస్లో నుంచి అన్కాన్షియస్లోకి వెళ్ళే టైము నైట్. అందుకే రాత్రి యోగులకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. యోగులు ఎవరు రాత్రి మొదలరు తెలుసా మీకు? నైట్ అనేది యోగుల కోసం సృష్టించబడింది. యోగత్వంలో ఉన్న వాళ్ళందరూ రాత్రిలో చేస్తారు. ఆ టైంలో మీరు ఎక్కువ సాధన చేయాలి. అందుకే ధ్యానము చేస్తూ నిద్రపోండి. మెలకు వస్తుంది, మళ్ళీ ధ్యానం, మళ్ళీ నిద్ర, మళ్ళీ ధ్యానం, మళ్ళీ నిద్ర, మళ్ళీ ధ్యానం, మళ్ళీ నిద్ర, మళ్ళీ ధ్యానం. అలా కొన్నాళ్ళకి ఇక మీరు ధ్యానంలోనే కూర్చొని ఉంటారు, మీ శరీరం పడుకొని ఉంటుంది. అప్పుడు మీరు మీ యొక్క ఆత్మకి కనెక్ట్ అయిపోయి ఉంటారు. అంటే మీ చైతన్యము జాగృతావస్థలో ఎప్పుడైతే అన్కాన్షియస్లో చైతన్యం స్ట్రాంగ్గా ఉందో, అంటే అక్కడ పట్టు వచ్చేసిందో, అప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ పట్టు వస్తుంది, ఇక్కడ ఆటోమేటిక్ పట్టు వస్తుంది. మీరు శాసనకర్త అయిపోతారు. ఇంకా సబ్కాన్షియస్ మైండ్ ఒక లెక్క మీకు చెప్పండి. ఎందుకంటే డ్రైవరు ఓనరు ఒకటే అయిపోతారు. డ్రైవర్ అంటే జాగృత అవస్థలో ఉన్నవాడు, ఓనర్ అంటే సుషుప్తి అవస్థలో ఉన్నవాడు. ఇద్దరు ఒకటైపోతారు. ఇద్దరు ఒకటైతే సూపర్గా నడుస్తుంది బండి. అందుకని ఫ్రెండ్స్, మీ జీవితాన్ని మీరు జాగ్రత్త అవస్థలో శాసించకండి. ఇదంతా డ్రామా, నానాటి బతుకు నాటకము. లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ డ్రామా. ఇక స్వప్నావస్థలు అంటే సబ్కాన్షియస్ మైండ్లో కూడా వేస్ట్, కొంచెం బెటర్. ఇది గుడ్డి, ఇది మెల్ల, ఇది చూపు. నేను చూపును ప్రమోట్ చేస్తున్నాను. బట్ జాగృత అవస్థ అంటే కాన్షియస్ మైండ్ కన్నా సబ్ కాన్షియస్ మైండ్ బెటర్ దాన్. కానీ ప్రపంచం అంతా సబ్ కాన్షియస్ మైండ్ దగ్గరే ఎక్కువ శాతం ఆగిపోయింది. 90% సబ్ కాన్షియస్ మైండ్ దగ్గర ఆగింది. అన్కాన్షియస్ మైండ్కి ఎవరు వెళ్ళట్లా. అన్కాన్షియస్ రండి ఫ్రెండ్స్, అద్భుతాలు సృష్టించవచ్చు. నువ్వు వారం రోజుల్లో చత్తనమని నీకు అక్కడ పిక్చర్ కనపడుతుంది. అప్పుడు చావాలో వద్దా డిసైడ్ చేసుకుని బతకాలనుకుంటే కాన్షియస్లో నుంచి మళ్ళీ అన్కాన్షియస్లో ధ్యానంలో కూర్చొని అక్కడ నువ్వు శాసనకర్త క్రియేట్ చేయొచ్చు, మొత్తం మారిపోద్ది. అందుకని మీరు ఇది నేను పదాలతో ఎక్స్ప్లెయిన్ చేయలేనిది. అన్కాన్షియస్ అన్నది, సమాధి అన్నది పదాలతో ఎక్స్ప్లెయిన్ చేయలేము. అది అనుభవంతోనే పొందాలి. అందుకని నేను మీకు కీ ఇచ్చేసాను. ఏంటి కీ? పగటిపూట 1 గంట ధ్యానం చేయాలి. 2, రాత్రిపూట పడుకునే ముందు ధ్యానం చేయాలి. శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయండి. స్టెప్ నెంబర్ 1. నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, నిద్రపడి ఏమాత్రం అలా లేకపోతుంది. లేచారా ఆ మత్తుపోద్ది. నెంబర్ 3, మధ్యరాత్రిలో మెలకు రావాలనుకోండి, పడుకోండి, మెలకు వస్తుంది, లేచి కూర్చోండి. 36 బ్రెత్స్ కౌంట్ చేయండి. ఉచ్ఛ్వాస నిశ్వాస 1, ఇన్హలేషన్ ఎన్హలేషన్ 2, 3, 4, అలా 36 కంప్లీట్ అయిపోతే ఆ 36 అయ్యేతలకి మీకు మీకు తెలిసిపోద్ది. 20 వచ్చేటప్పటికి మత్తు వచ్చేస్తుంది, ఇలాగా మత్తు వాలిపోద్ది. మళ్ళీ మెలకు వస్తుంది. మెలకు రాగానే ఇందాక ఎక్కడి దాకా కలిపాను, 21, 22, 23 అట్లా కంటిన్యూ చేశాను. మొత్తం మీద 36 అయిపోవాలి. 36 ఎందుకు అవ్వాలి అంటే 36 + 36 72 బ్రెత్స్, 72 నాడుల్ని యాక్టివ్ చేసి మనం సుషుప్తి అవస్థలోకి వెళ్ళిపోవాలి. అంటే అన్కాన్షియస్ స్టేజ్లో కాన్షియస్తో ఉండాలి. అది కీ ఇక్కడ. ఎంతో కష్టపడి సంవత్సరాల తరబడి సాధన చేసే హిమాలయ యోగులు పొందిన దాన్ని మనం సింపుల్గా కొట్టేస్తున్నాం. డైరెక్ట్ బిఏ. ఇది మా ఆంధ్ర యూనివర్సిటీలో డైరెక్ట్ బిఏ ఉంటుంది. చిన్నప్పుడు అది కష్టపడి నానా బాధలు పడి 10వ తరగతి చదివి, ఇంటర్మీడియట్ చదివి, డిగ్రీ పరీక్ష రాసి వెళ్తే వీడు బేవార్స్గా తిరిగేసి డైరెక్ట్గా వెళ్ళి డైరెక్ట్ బిఏ కొట్టేయచ్చు. అందుకని తక్కువగా చూడకండి దీన్ని. అలాగని
చేసి చూడండి, మీకు చూడండి అక్కడ ఏం అర్థం అవ్వాలో అది అర్థం అవుతుంది, మీకు ఏం చేయాలో అదే అర్థమవుతుంది. ఆ శాసనకర్త మీరే అవుతారు. ఇది స్పిరిచువల్ పవర్. మైండ్ పవర్, మేధాశక్తి ఏమో సబ్ కాన్షియస్ మైండ్, స్పిరిచువల్ పవర్ ఏమో అన్కాన్షియస్ మైండ్. సమాధి ఎందుకుంటారు గంటల పిచ్చా ఏమన్నా? యోగులు మహర్షులు ఎందుకు గంటలు ఇలా ఉండిపోతారు? వాళ్ళు అక్కడ సృష్టిస్తున్నారు, వాళ్ళు ఏం ఖాళీగా లేరు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఫ్రెండ్స్ మీకు? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డెస్టినీ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక ఇది ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ సృష్టి రచన చేస్తుంటారు కొంతమంది ఎవరైతే ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఎనర్జీస్ ఇస్తుంటారు. కొంతమంది ఇలాగ చాలా 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 ఉంటుంది. కొంతమంది శరీరాన్ని ఇక్కడ పడేసి ఉన్నత లోకాలన్నీ తిరుగుతుంటారు. అదే కొంతమంది చేస్తారు. అది అన్కాన్షియస్ స్టేజ్లో వాళ్ళు జరుగుతుంటుంది. మళ్ళీ వాళ్ళకి మెలకు వచ్చిన తర్వాత ఏమేమి చూసాము అని తీసుకొస్తారు. దాని పేరు తురియం. అక్కడ చూసింది ఇక్కడికి తేడాన్ని తురియం అంటారు. ఇక్కడ చూసింది ఇక్కడ చేయడం అన్నది జాగృత అవస్థ, కానీ అందులో జాగృత ఉండదు. తురియంలో జాగృత ఉంటుంది, తురియంలో అవేర్నెస్ ఉంటుంది, తురియంలో దివ్యత్వం ఉంటుంది, తురియంలో చైతన్యం ఉంటుంది. జాగృత అవస్థలో చైతన్యం ఉండదు. పేరే దానికి జాగృత అవస్థ అని. కేవలం ఇంద్రియాలు జాగ్రత్త, బుద్ధి జాగ్రత్త ఉండదు, ఆత్మ జాగ్రత్త ఉండదు. తురియంలో అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఈ దశ దాటి ఇక్కడికి వచ్చేస్తాం కాబట్టి. సో మీకు సింపుల్గా ఎక్సర్సైజ్ చెప్పేశాను. ఎందుకంటే ఇది చెప్పడానికి అయ్యే సబ్జెక్ట్ కాదు. ఇది సమాధి అన్నది చెప్పేది కాదు కదా ఫ్రెండ్స్. ఎలా చెప్పగలను చెప్పండి? దానికి పదాలు లేవు. పదాలు పెడితే మళ్ళీ అది పొల్యూట్ అయిపోద్ది. అందుకని ఇది అనుభవమే జ్ఞానం. ఇక్కడ మొదటిది అంటే చెప్పేయచ్చు, రెండోది చెప్పచ్చు, మూడోదాన్ని ఎలా చెప్తాం? మూడోదాన్ని మీరే పొందండి. ఎలా పొందాలో మాత్రం టెక్నిక్ చెప్పాను. మొత్తం అర్థమైపోద్ది. నేను ఏం చెప్పక్కర్లే, మీకు నాతో పని లేదు. ఇంకా అక్కడ నుంచి, ఎందుకంటే మీ చైతన్యంతో మీరు కనెక్ట్ అయిపోయారు కదా. జాగృతావస్థ అన్న మెట్లు దాటి, స్వప్నావస్థ అన్న మెట్లు దాటి, సుషుప్తి అవస్థ అన్న దానిలోకి వచ్చేసారు. అక్కడ అనుభవాలు ఎన్ని పొందుతారు, పొందేసి ఇప్పుడు కిందకు దిగుతారు. దాని పేరు తురియం. ఇది చూసిన తర్వాత వచ్చే మెలకు పేరు తురియము. ఇది చూడకముందు వచ్చే దాని పేరు జాగృతావస్థ. జాగృతావస్థ అంటే బుద్ధిలేని జీవితము. తురియం అంటే అద్భుతమైన జీవితం, బుద్ధత్వం, సిద్ధత్వం, దివ్యత్వం. రెండూ ఒకలాగే ఉంటాయి. అందుకే ఋషి ఒకలాగే ఉంటాడు, మామూలుడు ఒకలాగే ఉంటాడు, పిచ్చోడు ఒకలాగే ఉంటాడు, మరి అవధూతలో ఒకలాగే ఉంటారు. చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి ముగించేస్తూ మళ్ళీ ఒక్కసారి నేను మీకు ఎక్సర్సైజ్ గుర్తు చేస్తున్నా. అవస్థాత్రయంలో తురియంకి వెళ్ళి, తురియంగా ఉండాలంటే, తురియం అంటే శాసనకర్త. ఇంకా నీకు అసలు అది ఎలాగా ఉంటే అలా ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్ అవుదామా వద్దు అంటాడు. అర్జున, కర్మం చేయడమే నీకు అధికారం, కర్మ ఫలంపై లేదు అంటాడు. అట్లా ఆ అర్జునుడు అవుతారు. యుద్ధానికి ముందు అర్జునుడు, అదే విశ్వరూపానికి కృష్ణుడు భగవద్గీత చెప్పడానికి ముందు అర్జునుడేమో జాగృత అవస్థ, భగవద్గీత అయిపోయిన తర్వాత అర్జునుడేమో తురియం. దానికి ఇంకా చాలా చెప్పాలి, కానీ ఈ టాపిక్ కాదు అది. తురియం గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. సో ఫ్రెండ్స్, మన భౌతిక జీవితంలో ఉన్న సమస్యలు, భౌతిక జీవితంలో ఉన్న అనారోగ్యాలు, లేకపోతే మనకు రాబోయే ఇబ్బందులు, లేకపోతే ఇంకోటి వాటన్నిటిని చేసుకోవాలంటే ఇది ప్రాక్టీస్ చేయండి. తురియంలో కొట్టండి, జాగృత అవస్థను మర్చిపోండి, స్వప్నావస్థను పక్కన పారేయండి, సుషుప్తి అవస్థ కనెక్ట్ అవ్వండి, బాగా సాధన చేయండి, చక్కగా ధ్యానం చేయండి, ఎక్కువ మౌనంలో ఉండండి, ఎక్కువ ఆనందంలో ఉండండి. శరీరాన్ని ఎప్పుడు విషతుల్యం చేయకండి. మాంసాహారం తిని చక్కటి సాత్విక ఆహారం తినండి. ఆహారం శరీరాన్ని డీల్ చేస్తుంది, ఎందుకంటే శరీరం ద్వారానే కదా వెళ్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.